ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. ప్రార్థన చేసుకో. కృప కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవా, నీ పాదములకు స్తోత్రాలు. కృప కలిగిన నామములో ఇంతవరకు కనికరించిన దేవుడివై, నీ నమ్మకమైన స్వచ్ఛమైన నామాన్ని బట్టి, అన్ని నామముల కంటే ఉన్నతముగా హెచ్చింపబడిన పూజనీయమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కనికరము కలిగిన దేవా తండ్రి, ప్రభా తండ్రి, రూతు గ్రంథాన్ని ప్రభా తండ్రి ధ్యానిస్తూ ఉంటుండగా, ప్రభాను దేవా తండ్రి 1వ అధ్యాయం 4 నుంచి 7 వరకు మీరు చదువుకొని ఉంటుండగా కృప దయచేసి పెట్టమని నీ సందులో సాగిల పడుతుంటున్నా. నిగూఢమైన గుప్తమైన మర్మమైన సంగతులు మాకు తెలియనివి ప్రభా, మా యొక్క గోచరం కానివి మాకు వీటన్నిటిని మాకు బయలుపరిచి నడిపించి మహిమ పొందమని నీ సన్నిధిలో సాగిల పడుతూ నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. రూతు గ్రంథంలో మనం ఇప్పటి వరకు చూసినటువంటి వాటిని మననం చేసుకుందాం, ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు అని, లేకపోతే ఆహారపు ఇల్లు అని. యూదా అంటే స్తుతి అని. ఎఫ్రతా అంటే సారవంతమైన స్థలం అని. ఎలిమెలెకు అంటే నా దేవుడు రాజు అని. నయోమి అంటే ప్రియురాలు, సంతోషం, మధురం అని. మోయాబు తండ్రికి చెందినది అని. మఖ్లోన్ అంటే వ్యాధి అని. కిలియోన్ అంటే క్షీణత అని మనం అర్థాలు చూసుకున్నాం. అయితే తర్వాత కరువు గురించి మాట్లాడుకున్నాం. ఒక క్లాస్లో కరువుని గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత బెత్లెహేముని గురించి తర్వాత చూసుకున్నాం. బెత్లెహేము గురించి ధ్యానించాం. ఆ తర్వాత మోయాబుని గురించి కూడా ధ్యానించాం. ఆ తర్వాత మోయాబును ధ్యానించిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చాం ఈ దినానికి. కాబట్టి 4వది వారు చూడండి, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారిలో ఒకదాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మఖ్లోను కిలియోను ఇద్దరును చనిపోయి, కాగా ఆ స్త్రీ తాను కానీ 2 కుమారులను తన పెనిపిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు తన జను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. కాబట్టి ఇక్కడ చూస్తే కరువు వచ్చినటువంటిది ఎక్కడ వచ్చింది? కరువు బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేములో కరువు వస్తే ఎక్కడికి వెళ్ళారు? మోయాబు వెళ్ళారు. మోయాబు శాపగ్రస్తమైనది. బెత్లెహేము రొట్టెల ఇల్లు, ఆహారపు ఇల్లు. ఆహారపు ఇల్లు, రొట్టెల ఇల్లుగా బెత్లెహేము చెప్పబడతా ఉంది. అయితే ఆ కరువు వచ్చిందని అందరూ వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళారా? కరువుకి అందరూ వెళ్ళారా? బోయేజ్ వెళ్ళాడా? బోయేజ్ వెళ్ళలేదు. ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది అక్కడే ఉన్నారు. వీళ్ళు రాంగ్ సెలక్షన్ ఏంటంటే వాళ్ళు మోయాబుకు వెళ్ళాలి అనేటువంటిది వారి యొక్క రాంగ్ సెలక్షన్. అది మోయాబుకు వెళ్ళాలి అనేటువంటిది రాంగ్గా పెట్టుకున్నారు వాళ్ళు. ఒక మోయాబుకు వెళ్ళి శాపగ్రస్తమైనటువంటి పాప భూయిష్టమైనటువంటి ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళాలని వారు వెళ్ళారు. అయితే వెళ్ళేటప్పుడు ఎవరెవరిని తీసుకెళ్లారు? 2 కుమారులను కూడా, భార్య భర్తలు 2 కుమారులని తీసుకెళ్ళిపోయారు. మొదటిగా 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. మామూలుగా దేనికి వెళ్ళారంటే మరి అక్కడ కొంతకాలం ఉండటానికే వెళ్ళారు, కానీ ఆ తర్వాత సెటిల్ అయిపోయారు. అక్కడ సెటిల్ అయిపోయి 10 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. అది కూడా కాక అక్కడ స్త్రీలను తమ కుమారులకి వివాహం కూడా చేసినటువంటి వారుగా ఉంటున్నారు. బెత్లెహేములో ఉన్నటువంటి దేవుడు వేరు, మోయాబులో ఉన్నటువంటి దేవుడు వేరు. అక్కడ
వారి దేవుళ్లకు కాకుండా నయోమి జాగ్రత్తగా తన దేవుణ్ణి ఆరాధిస్తూ పూజిస్తూ గణపరుస్తూ ఉండిందిగా ఉంది. ఆమెను కోడళ్ళు చూస్తూ ఉన్నారు. కొంతకాలానికి భర్త పోయాడు, ఆ తర్వాత కుమారులు కూడా చనిపోయారు. ఇక మిగిలింది ఎవరు? మగవాళ్ళు 3 పోయారు, ఆడవాళ్ళు 3 ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వర్షాలు పడ్డాయి, పంటలు వేశారు, చక్కగా పండిస్తున్నారు బెత్లెహేములో అని మళ్ళీ తిరిగి బెత్లెహేము రావడానికి మనస్సు కుదిరింది, రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క అటు వెళ్ళడానికి ఇటు రావడానికి ఏది కారణం? మోయాబు వెళ్ళడానికి కానీ మోయాబు నుండి బెత్లెహేముకు రావడానికి కానీ కారణం ఏంటి? అంటే ఆకలే, కరువు. అక్కడ కరువు వస్తే ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ కరువు వస్తే అక్కడికి వెళ్తున్నారు. ఆ కరువు వలన లేకపోతే ఆకలి వలన భోజనం కొరకు వెళ్ళేటువంటి వారు. భోజనం ఏంటి? బేతేలులో బెత్లెహేములో వాక్యపు ఇల్లు, ఆహారపు ఇల్లు, వాక్యమే ఆహారం కలిగినటువంటిది. అక్కడ దేవుని మందిరం ఉంది. అయినప్పటికీ 3 వివాహాలు జరిగినాయి అక్కడ. ఏం చెప్పాను? 3 వివాహాలు బెత్లెహేములో. ఒకటి యాకోబు భార్య అయిన రాహేలుని అక్కడ పూడ్చిపెట్టారు. ఎక్కడ? బెత్లెహేములో. లవ్ మ్యారేజెస్, 3 లవ్ మ్యారేజెస్ అక్కడ జరిగినాయి బెత్లెహేములో. ఏమిటయ్యి? రాహేలు యాకోబు ప్రేమించుకుని ఆ తర్వాత ఆవిడని పాతి పెట్టడానికి బెత్లెహేములో పాతి పెట్టినటువంటి వారుగా ఉన్నారు. రెండవ లవ్ స్టోరీ ఏంట్రా అంటే, యేసు ప్రభు నరులను ప్రేమించి పాపులను ప్రేమించి అక్కడ జన్మించినటువంటి వాడుగా ఉన్నాడు. అదొక ప్రేమ కథ. దేవుడు పాపులను ప్రేమించి తన కుమారుడైన యేసు ప్రభువును ఈ యొక్క లోకంలోనికి అనగా బెత్లెహేములో పుట్టడానికి అనుమతించినటువంటి వాడుగా ఈ పాపికి దేవునికి ఉన్నటువంటి ప్రేమ బెత్లెహేము కనపడుతుంది. మూడో ప్రేమ ఎవరు చెప్తారు? మూడవ ప్రేమ రూతుకి బోయజుకి. రూతు బోయజు కలిసి బెత్లెహేములోనే వారు ప్రేమ కలిగినటువంటి వారుగా అక్కడే పెళ్లి చేసుకున్నటువంటి వారుగా కూడా మనం అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి వారు 3 రకాలైనటువంటి ప్రేమ కథలు బెత్లెహేములోనే జరిగినాయి. అక్కడ ఆహారం ఉన్నదని మళ్ళీ బయలుదేరినటువంటి వారుగా ఉంటున్నాం. ఆహారము కొరకు ఎంతైనా ఆకలి కేకలు ఏ పనైనా చేపిస్తాయి. ఆఖరికి దొంగతనాన్నైనా చేపిస్తాయి, ఏ పనైనా చేపిస్తాయి ఆకలి కేకలు. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, కొన్ని వాక్యాలు చదువుదాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. తర్వాత 20 భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. చాలు. ఇక్కడ అంటున్నాడు, దేవుని రాజ్యానికి వెళ్ళాల్సినటువంటి మనం, సిద్ధపడవలసినటువంటి మనం, దేవుని కొరకు ప్రయాసపడవలసినటువంటి మనం భోజనము కాదు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. మరేమిటి? దేవుని రాజ్యం భోజనం పానం కాదంటే ఏంటి? ఏం చూసాం? 14 రోమా 14:17 ఆ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందమునై ఉన్నది. అది కాబట్టి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం. కాబట్టి ఇక్కడ అలాంటివి ఉన్నాయి. కాబట్టి అది ఇవి కావాలి కానీ భోజనము పానము కాదు. కాబట్టి భోజనముకు అందుకని అంటున్నాడు, కింద ఉన్నాడు, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదు.
ఆలోచించొద్దు. కాబట్టి ఆకలేసినా కూడా ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది నీకు తెలియలేదు. మోయాబు దేశమైనా పర్వాలేదు, దొంగతనమైనా సరే పర్వాలేదు, ఆకలి తీర్చుకుందాం, ఏ పాడు పనైనా చేసైనా ఆకలి తీర్చుకుందాం అనేటువంటిది మంచిది కాదు. ఇక్కడ చూపించినటువంటిది వీళ్ళు మోయాబుకి వెళ్లకుండా ఉండవలసింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆహారం ఉందని చెప్పి మళ్ళీ బెత్లెహేంకి వచ్చేటువంటి వారుగా అక్కడ చూస్తున్నాం. రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? అది ఏమంటున్నాడు? ఏమి తిందుము ఏమి త్రాగుదము అని మీ ప్రాణాన్ని గురించి, ఏమి ధరించుకుందాం దేహాన్ని గురించి ఆలోచించవద్దు, దేనిని గురించి కూడా చింతించవద్దు, దేనిని గురించి చింతించవద్దు అంటున్నాడు. ఇక్కడ చూడండి 26. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎన్నిసార్లు చెప్తున్నాను ఇది చదవాలని చెప్పి, ఇది పెట్టుకోవాలి, చదవాలని చెప్పి, రికార్డ్ అయ్యేటప్పుడు పెట్టుకోవాలని ఎన్నిసార్లు అయినా చెప్పాలి. ఇది ఆపి మీకు చెప్పాలి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించవలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవము కూడిన సొలొమోనును సైతము వీటిలోని ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడి ఇలాగ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. చూడుడి చూడుడి చూడుడి. ఏం చూడుడి చెప్పండి? 3 విషయాలు చెప్పాడు. చదువుతుంటే విన్నారు, చదివారు. ఆకాశ పక్షులను చూడుడి. తర్వాత 28 అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించుడి. 30లో నేడుని రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలా అలంకరించను. అడవి గడ్డి, పువ్వులు, ఆకాశ పక్షులు, వీటికంటే మీరు శ్రేష్ఠులు గారా? దేవుడు వీటిని చక్కగా చేశాడు కదా, అన్నిటికీ పోషిస్తున్నాడు కదా, అన్నిటిని బాగా చూసుకుంటున్నాడు కదా. మరి ఆకాశ పక్షుల కంటే మీరు తక్కువ? మీరు శ్రేష్ఠులు కారా? మీరు శ్రేష్ఠులా కారా? శ్రేష్ఠులే. మనం శ్రేష్ఠులం, దేవునికి ఎంతో శ్రేష్ఠులం. కాబట్టి ఏబు గ్రంథం 38:41. ఏబు గ్రంథం 38:41. ఏబు గ్రంథం 31:41. 38:41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడెవడు? దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడెవడు? అది కాకికి ఆహారము సిద్ధపరిచేటువంటి వాడిగా ఉంటాడు. కాకికి ఆహారం. కాకులు మొరపెట్టినప్పుడు, ఆఫ్టర్ ఆల్ ఒక కాకి మొరపెడితే
కాకిని పోషిస్తున్నాడు ఆయన. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, వడకవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు. ఆయన ఆ పరలోకపు తండ్రి కాకుల్ని పోషిస్తున్నాడంటే ఆయన రూపంలో చేసుకున్నటువంటి మనుష్యుణ్ణి పోషించడా? ఎందుకు అక్కడికి ఇక్కడ పరిగెత్తావు? అక్కడికి మోయాబుకి ఎందుకు పరిగెత్తావు? నీ దేవుడు ఉన్నాడు కదా, బెత్లెహేములో ఆహారపు ఢిల్లు కదా, అందరికీ దొరికినట్లుగా నీకు కూడా దొరుకుతుంది కదా. నువ్వు పోయి సాధించిందేంటి? ముగ్గురిని పోగొట్టుకున్నావు. ఇక్కడ కరువు వచ్చింది, అక్కడికి పోతే అక్కడ ఇంకొక కరువు వచ్చింది. ఎవరు లేనిది అయిపోయింది. నా వాళ్ళు ఎవరు లేని వాళ్ళు. ఇక్కడి నుంచి 4 వెళ్ళారు, ఒక్కతే మిగిలిపోయింది. కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదామనేది తప్ప వేరొక ఆలోచన లేని పరిస్థితి ఉంది. మనం కూడా ఏమి తింటాం ఏమి త్రాగుతాం అని చెప్పేసి అన్నపానాల దగ్గర గుద్దుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వంటల దగ్గర గుద్దుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తినేటప్పుడు గుద్దుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా వ్యర్థమే. లోపల ఉన్నటువంటి దైవ సంబంధమైన విశ్వాసము గొప్పది. దానికంటే మనకిచ్చిన రక్షణ గొప్పది. 10 రోజులు యేసు ప్రభు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రాత్రులు 40 పగళ్ళు. అప్పుడు సాతాను తీసుకొచ్చి ఈ రాతిని రొట్టె చేసుకోమంటే చేసుకోలేడు. యేసు ప్రభు చేసుకోగలడు, కానీ చేసుకోలేదు. ఇంకా ఆకలితోనే ఉన్నాడు. వాక్యమే మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. రొట్టె కాదు ఇంపార్టెంట్, ఆహారం కాదు ఇంపార్టెంట్, వాక్యము ఇంపార్టెంట్. కాబట్టి వాక్యము కొరకు మనం ప్రయాసపడాలి. వాక్యం కొరకు అర్రు చాచాల. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నాను, తృష్ణ కొనుచున్నాను అన్నాడు. కాబట్టి మనం ఆశపడాలి వాక్యము కొరకు. దుప్పి నీటి వాగులు, నీరంటే వాక్యమే, రక్తం అంటే వాక్యమే, ఇంకా వాక్యమే, అన్నీ కూడా వాక్యమే. చాలా ఉన్నాయి. అగ్నన్నా, సబ్బన్నా, ఖడ్గమన్నా, అలా చాలా ఉన్నాయి. దీపమన్నా అన్నీ కూడా వాక్యానికే సాదృశ్యం. కాబట్టి ఆ విధముగా ఆయన మరి ఎంతగానో చెప్తా ఉన్నాడు, ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికంటే ఆహారము కంటే ప్రాణము గొప్పది. జాగ్రత్తగా ఉండి ఆహారం కోసం వెళ్ళారు, ప్రాణం పోగొట్టుకున్నారు. ప్రాణాలు పోయినాయి. ముగ్గురి పోయింది ఆహారం కోసం, 3 ప్రాణాలు పోయినాయి. రండి ఇంకో మాట చూసుకుందాం. ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రిక 12:16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉన్ననేమో జాగ్రత్తగా చూచుకొనుడి. చూచారా? ఒక పూట కూటి కొరకు, ఒక రోజు కూడా కాదు, ఒక పూట కూటి కొరకే, ఒకసారి భోంచేయటానికి కొరకు తనకు ఇశ్రాయేలీలకి అధికమైనటువంటి ఆధిక్యత కలిగినటువంటి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఏశావు అంటే భ్రష్టుడు అన్నాడు. మొదటేమన్నాడు? భ్రష్టుడు అన్నాడు. రెండోది ఏమన్నాడు? వ్యభిచారి అన్నాడు. వ్యభిచారి అయింది. దీంట్లో వ్యభిచారం ఏముంది? అన్నం తీసుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. వ్యభిచారం ఏంటి? జ్యేష్ఠత్వము దేవుడిచ్చిన దానిని దేవుడికి మహిమ రాకుండా ఏం చేశాడు? ఆకలికి అర్పించాడు. దీనిని పూజించకుండా దానిని పూజించేవాడు వ్యభిచారి అన్నాడు. తండ్రి
నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆ భర్త కాకుండా ఇంకోటి ఏది చేస్తే అది వ్యభిచారం అవుతుంది. కాబట్టి ఏది చేయాలో అది చేయకుండా వేరొకటి చేసేటువంటిది భ్రష్టత్వము లేక వ్యభిచారము. ఏశావు లాంటి వాడు ఉన్నాడని చేయదు. చాలామంది మనం ఏం చేస్తామంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని లోకానికి ఇస్తాం. అది వ్యభిచార సంబంధం, పోలుస్తున్నాడు అలాగా. కాబట్టి ఇంకో ఇక్కడ చెప్తే ఏమంటున్నాడంటే ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడిన మీరు ఎరుగుతారు కదా. నేను రాసిన పాటలో కూడా ఈ యొక్క అంశాన్ని మనం రాశాను. ఈ మాటను కూడా జ్యేష్ఠత్వపు అమ్మి వేసుకున్న వ్యభిచారి అయినటువంటి భ్రష్టుడైనటువంటి ఏశావుని గురించి మనం అక్కడ దానిలో రాసుకున్నాం. కాబట్టి ఆ విధముగా మనము అన్నమునకు సంబంధించి పరుగులెత్తేటువంటి పరిస్థితి. దేవుని వాక్యము కాకుండా దేవుని వాక్యమే ఆహారం. దేవుని వాక్యమే ఆహారం. వాక్యం కొరకు పరిగెత్తాలి. వాక్యాన్ని ఎంతవరకు నేర్చుకున్నాం, ఎంతవరకు భద్రం చేసుకున్నాం అనేది మన యొక్క ఆసక్తి అయి ఉండాలి. లూకాసు వార్త మనందరికీ తెలుసు. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 38. అంతటి వారు ప్రయాణమై పోవుచుండగా ఆయనకు గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను ఎవరు చేర్చుకున్నారు? ముందు చేర్చుకుంది ఎవరు? మొట్టమొదట మార్తే చేర్చుకుంది. ప్రభువుని ఇంటిలో చేర్చుకున్నది మార్తే. పాదాల దగ్గర కూర్చున్నది మరియా. వంట చేస్తూ ఉంది మార్త. ఇక్కడ అర్థం ఏంటంటే మార్త పెట్టాలని చూస్తుంది, ప్రభువు పెట్టాలని చూస్తున్నాడు. మార్త ఆహారం వండి కిచెన్లో యేసు ప్రభువుకు పెట్టాలని ఆశ కలిగి ఉంది. యేసు ప్రభు వాక్యాన్ని అందరికీ పెట్టాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయన పెట్టేవాడు కానీ పెట్టించుకునేవాడు కాదు. అందుకని ఈవిడ ప్రయాస ఆయన ఏదో పెట్టాలని. ఆయన వాక్యాన్ని ఈ శరీర సంబంధమైన కిచెన్లో తయారైనది అశాశ్వతమైనది. యేసు ప్రభు ఇచ్చే ఆహారము శాశ్వతమైనది. ఎన్ని పూటలు 3 పూటల రోజుకు తిన్నా కూడా ఆకలి మాత్రం అలాగే ఉంటుంది. దేవుని వాక్యం మాత్రం పుష్టికరమైనటువంటి ఆత్మకు ఆహారం అయి ఉన్నది. అలాగా వాక్యాన్ని మనం ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి వారంగా ఉంది. అది ఆహారం. ఎస్కేల్ గ్రంథములు అంటాడు, ఈ పుస్తకాన్ని తిను అంటాడు. కాబట్టి పుస్తకాన్ని తినటం అంటే ఏంటి? దానిలో ఉన్న సారాంశాన్ని తీసుకో అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? తను ఏంటో చేర్చుకున్నాను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. పాదముల యొద్ద కూర్చుండి బోధ వింటా ఉంది. కిచెన్లో తొందరపడతా ఉంది మార్త. అంతవరకు బాగానే ఉంది. బయటికి వచ్చి ప్రభువుని మాట్లాడుతుంది. ప్రభుత్వం ఏమంటుంది? మార్త ఆయన ఇందుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? అది ఎంత బాగుంది. నా సహోదరి నన్ను విడిచి పని పోటు లేకుండా నీ దగ్గర కూర్చోవడానికి దాని గురించి నీకేమన్నా చింత లేదా అని ప్రభువుని చింత గురించి అడుగుతుంది. కానీ డైరెక్ట్గా వచ్చే నీకు బుద్ధి జ్ఞానం లేదా? నేను అంత కష్టపడుతుంటే
నువ్వు వచ్చేసి నాకు సహాయం చేయాలి, కానీ ఏంటి ఎక్కడ కూర్చున్నావు రా అని అడగాలి. అక్క మీద స్వతంత్రం. అక్కని అడగట్లేదు, ఎవరిని అడుగుతుంది? ప్రభువుని అడుగుతుంది. ఏమంటుంది? ఆయన వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఈయన పని చేయమన్నాడా? యేసు ప్రభు నువ్వు పని చేయమ్మా అని చెప్పాడా? మరి చెప్పకపోతే ఆయన ఎందుకు అడగటం? ఎవరు చెప్పారు నీకు పని చేయమని? సరే, పెట్టాలనేటువంటిది ఆనవాయితీ ప్రకారంగా ఏదో ఇంటికి వచ్చిన వాళ్ళని చూడాలి, ఏదో ఒకటి పెట్టాలి అనేటువంటిది ఉండడం మంచిదే. కానీ ఈ నేరారోపణ ఎవరి మీద? యేసు ప్రభు మీద నేరం మోపుతుంది. నన్ను విడిచిపెట్టి ఇక్కడ కూర్చుంది పని పోటు లేకుండా, నీకు చింత లేదా ప్రభువా అని ప్రభువునే అడిగింది. అప్పుడు ఏమన్నాడు ఆయన? అందుకు ప్రభు, మార్తా మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందర ఉన్నావు, అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. ఆమె యొద్ద నుండి ఉత్తమమైనది ఏమిటది? వాక్యం. ఉత్తమమైనది ఏంటి? వాక్యం. ఈ ఉత్తమమైనటువంటి వాక్యమును ఏర్పాటు చేసుకుంది మరియా. నువ్వు మాత్రం తొందరపడుతున్నావు, అది మంచిది కాదు. నువ్వు కూడా వచ్చి ఇక్కడ కూర్చో. ఇక్కడ ఇంపార్టెంట్ ఏది? బెత్లెహేము లేకపోతే మోరియా? ఆహారము మోరియాతో సమానం, వాక్యము బెత్లెహేముతో సమానం. బెత్లెహేమును విడిచిపెట్టి, వాక్యమును విడిచిపెట్టి, ఆహారమును విడిచిపెట్టి, ఆహారపు ఇల్లుని విడిచిపెట్టి, ఆహారము కాని ఇంటికి ప్రయాణమైపోయినటువంటి వారు, మోయాబుకి వెళ్ళినటువంటి వారుగా అక్కడ మనం వాళ్ళని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఏ విధముగా ఆహారం కొరకు పరుగులు ఉరకలు తీసినటువంటి వారిని మనం చూస్తున్నాం. ఆహారం కోసం పరిగెత్తి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారికి నష్టమే కలుగుతుంది. చాలామంది ఆదివారం మందిరం మానేసి దేనికో పెళ్ళిళ్ళకి, సమర్థలకి, ఆటికి ఈటికి అని వెళ్ళిపోతూ ఉంటారు క్యానులు తీసుకొని. అది మంచిది కాదు. ఏది ఏమైనా ఈ అమ్మని ఆదివారం పిలిస్తే రాదు, చర్చికే వెళ్తుంది కాబట్టి ఆదివారం పెట్టుకోకూడదు అనుకోవాలి వాళ్ళు నీ గురించి. కాబట్టి అవసరమైనది ఒక్కటే, అనవసరమైనది అంతా కూడా. అవసరమైనది వాక్యమే అని ఆయన చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:9, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థం బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించు వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. అది నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. అన్య బోధలు సరైన భోజనం కాదు. అన్య బోధలు సరైన భోజనము కాదు. కాబట్టి అది కాకుండా భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకోండి మంచిది. భోజన పదార్థాలు కాదు, కృప ఉంది, దాన్ని బట్టి మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి, స్థిరపరచుకోండి, బలపరచుకోండి అని అక్కడ చెప్పబడేటువంటిదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ భోజనమును గురించి చక్కని మాట చెప్పినటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:16 కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనను
తీర్పు తీర్చ ఎవనికని అవకాశం ఇవ్వకూడే. అది అన్నపానముల విషయంలో కానీ, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చని ఎవనికనే అవకాశం. ఇప్పుడు తీర్చబడినది తీర్పు అన్నమాట. నయోమికి దేవుడు తీర్పు తీర్చాడు. ఎందుకని? బెత్లెహేమును విడిచిపెట్టి శాపగ్రస్తమైన పాప భూయిష్టమైన మోయాబు ఆ దేశానికి వెళ్ళిన దాన్ని బట్టి తీర్పు ఏమిట్రా అంటే ముగ్గురు మగవాళ్ళని పోగొట్టుకున్నారు. ముగ్గురు మగవాళ్ళని పోగొట్టుకున్నటువంటి వారుగా మనం అక్కడ చూస్తున్నాం. ఏలియాకు ఎన్నిసార్లు భోజనం పెట్టాడు? ఏలియాకి ఎన్నిసార్లు భోజనం పెట్టింది? ఒకసారి ఆ బదరీ వృక్షము కింద ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఏలియాను లేపి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది కనుక భోజనం చేయి అంటే భోజనం పెట్టింది. ఎవరు పెట్టింది భోజనం? ఎక్కడ తెచ్చి ఉంటుంది భోజనం? పరలోకంలోనా లేకపోతే ఎక్కడ ఉండి పెట్టింది దేవదూత? భోజనము తీసుకొని వచ్చి పరసంబంధమైన వాక్య సంబంధమైన భోజనమును తీసుకుని వచ్చి శక్తికి మించినటువంటి ప్రయాణం ఉంది కాబట్టి తినటం, పడుకోవటం, మళ్ళీ లేవగానే మళ్ళీ పెట్టడం, మళ్ళీ పడుకుని నిద్రపోవటం, మళ్ళీ లేవగానే మళ్ళీ 3 సార్లు నిద్ర లేపి 3 సార్లు పెట్టింది. అంతేకాకుండా దేవుడు ఏలియాకి కాకుల చేత భోజనాన్ని, మాంసాన్ని పంపించినటువంటి వాడుగా. ఎవరి చేత? కాకుల చేత. ఏమన్నా అన్నాడా? కాకులు ఎలా రెక్కల మీద తెచ్చినాయా అన్నాం? దేంతో తీసుకొచ్చినాయి? ఎక్కడ? ముక్కుతో తీసుకొచ్చినాయి. ముక్కు ఎక్కడ పెడుతుంది కాకి? ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది కాకి. చాలా భయంకరమైనటువంటిది కాకి. ఆ కాకిని సెలెక్ట్ చేసి దేవుడు ఏలియాకి ఆహారాన్ని తీసుకుని వచ్చినటువంటి పెట్టాడు. పెడితే ప్రభువా ఇంకా పక్షులు ఏం దొరకలేదా? ఈ కాకే దొరికిందా? ఈ కాకి తెచ్చిన ఆహారం నేను తింటాం ఏంటి అని అడిగాడా? అడగలేదు. దేవుని చిత్తం ఇలాగ అసలు ఆకలితో ఉన్నాడు. కరువు వచ్చింది అక్కడ. కరువు ఎందుకు వచ్చింది? కరువు ఎందుకు వచ్చింది? ఆయనే 3.5 సంవత్సరాలు ఆ వర్షం కానీ ఏమి పడకూడదని ఆయనే చెప్పాడు కాబట్టి అదే ఆయనకు వచ్చిన కరువు ఆయనకు కూడా వచ్చింది. ఆయన చెప్పిన కరువు ఆయనకు కూడా వచ్చింది. దేవుడు మాత్రం ఆయన్ని పోషిస్తానే వచ్చాడు. దేవుడు ఎవరినైనా ఏ కష్టంలోనైనా, ఎక్కడ ఆకలిలోనైనా, దప్పికలోనైనా అన్ని విషయాల్లో కాపాడగలిగిన వాడు, సమృద్ధిని అనుగ్రహించగలిగిన దేవుడు ఆశ్రయించినప్పుడు ఎంతగానో పోషించి బలపరిచి భద్రపరచగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని ఆశ్రయించినప్పుడు అక్కడ సారెపత్తు విధవరాలకి ఆకలి తీర్చాడు ఆయన ఆకలి సారెపత్తు విధవరాలు తీసింది. 3వ ఆకలి ఇది. 3 రొట్టె తీసుకురా మనం. అక్కడ దేవదూత, ఇక్కడ కాకి, ఇక్కడ సారెపత్తు విధవరాలు, ముగ్గురు చేత పోషింపబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. అన్నపానములను బట్టి కాదు. దేవుడు ఏ విధముగానైనా ఒకటేంటి? ఆహారం పెట్టింది దేవదూత, పైనుంచి వచ్చింది. రెండోది ఏంటి? ఆకాశ పక్షులు వచ్చి తీసుకొచ్చినాయి. మూడోది విధవరాలు, స్త్రీ విధవరాలు. 3 రకాలైనటువంటి మనుషులు, లేకపోతే జంతువులు కానీ మనుషులతో కానీ, ఒకటి పక్షి, ఒకటి దేవత, ఒకటి మనిషి, అలాగా 3 రకాలుగా దేవుడు చక్కగా పోషించినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన అన్నపానములకు విషయంలో ఆయన చూసుకుంటాడు. దేనిని గురించి కూడా చింతించవద్దు. దేని గురించి కూడా చింతపడక్కర్లేదు. దేవుడు సర్వసమృద్ధి కలిగిన వాడు, తగిన సమయంలో సమస్తమును సమకూర్చగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఇంకో మాట చూసుకున్నారండి. ఫిలిప్పి
వెనక్కి రండి. 3 ఫిలిప్పి 3:19 నాశనమే వారి అంతము. కొంతమందికి ఎలా ఉంటుందంట? నాశనమే వారి అంతము, వారి కడుపే తిండే. ఏం లేదు, పీకలదా తింటే చాలు, దేవుడు అక్కర్లే, ఎవరు అక్కర్లే. ఎవరికి ఇది అంటే పైన చెప్పాడు 17, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎవరు? అనేకులు ఏం చేస్తున్నారు? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వాళ్ళ యొక్క అంతము, వారి కడుపే వారికి దేవుడు. అది అంతము భయంకరంగా ఉంటుంది అని చెప్పినటువంటి వాడుగా ఉంటున్నాడు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. అదే ఇక్కడ జరిగింది. నాశనకరమైనటువంటి దాని దగ్గరికి వెళ్ళారు, మోయాబుకి. కడుపు నింపుకుందామని వెళ్ళారు. వారి కడుపే వారికి దేవుడు అనుకున్నారు. దేవుడిని విడిచిపెట్టారు, బెత్లెహేముని విడిచిపెట్టారు, కడుపే దేవుడు అనుకున్నారు. ఆ కడుపు దేవుడు అని పోతే నాశనమే వారి అంతము. ముగ్గురిని కోల్పోయారు. కాబట్టి అలాంటి పరిస్థితులు కలిగినటువంటి ఇదిగా ఉంది. దానియేలు భోజనం చేయమంటే ఏం చేశాడా? చేయలా. దానియేలు 1:8, దానియేలు 1:8 చదువు. దానియేలు 1:8. అనుగ్రహించాను. ఇక్కడ ఏమంటున్నాడు? రాజు భుజించు భోజనం, పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకొని కూడదు అని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. రాజభోజనము, రాజపానము, ద్రాక్షారసం తాగి నన్ను నేను అపవిత్రపరచుకొనుకోకూడదు. కాబట్టి నేను అపవిత్రపరచబడకుండా ఉండాలంటే అది తీసుకోను అని నపుంసకుల అధిపతిని అడిగినటువంటి వాడుగా ఉన్నాడు. రాజుని ధిక్కరించవచ్చా? రాజుగారు నేను తినే భోజనం నేను తిన్నాను, ఇంకేమైనా ఉందా? రాజుగారిని ధిక్కరిస్తే ఇంకేమైనా ఉందా? భయంకరమైన పరిస్థితి. రాజాజ్ఞను ధిక్కరించాడు, రాజును ధిక్కరించాడు, రాజాజ్ఞను ధిక్కరించాడు. నపుంసకుని అధిపతిని వేడుకున్నాడు, అయ్యా నేను అపవిత్రుడు అయిపోతాను, రాజు తినే భోజనం నేను తింటే. అంటే రాజు అపవిత్రుడే కానీ నేను మాత్రం అపవిత్రుడిని కాదు అని ఎంత ధైర్యం ఉండాలి బానిసకే. నేను బానిస, అక్కడ ఆయన స్థానం ఏంటి? బానిస. అలాంటి వాడు ఏమంటున్నాడు? నేను రాజు తినే భోజనం నేను తిన్నాను, అలా చెయ్యండి అని అక్కడ ఉన్నటువంటి వారికి ఎంతగానో చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకో మాట చూసుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక, హెబ్రీ ఇది చదువుకున్నాం అనుకుంటా. కాబట్టి ఆ విధముగా ఆహారము కొరకు పాటలు పడేటువంటి పరిస్థితి ఉండకూడదని అక్కడ చెప్పకూడదు. ఇక్కడ రండి, ఇప్పుడు రండి ఇక్కడికి. నాలుగవ వచనం చదవండి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి, వారిలో ఒక దాని పేరు ఓర్ఫా,
రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిలియోను ఇద్దరు చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించిన ఆమె మోయాబు దేశములు వినను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకు ఆమె కోడండ్రును ప్రయాణమైరే. ఆమె కోడండ్రు ప్రయాణమైరే. ఇక్కడ చూస్తే ముగ్గురు ప్రయాణమయ్యారు. ముగ్గురు కూడా చెప్పాలి. విధవరాండ్లు. ముగ్గురు కూడా విధవరాండ్రే. తలలు లేని మొండాలు బయలుదేరినాయి. తలలు లేని మొండాలు బయలుదేరినాయి. తల లేకపోవటం ఏంటి? స్త్రీకి శిరస్సు భర్తే, పురుషుడే. స్త్రీకి శిరస్సు అంటే ఈ శిరస్సులు లేవు. ఇప్పుడు మొండాలు బయలుదేరినాయి. అక్కడ ఉన్నంతకాలం బాగానే ఉంది. భర్తలు చనిపోయారు, భార్యలు మిగిలిపోయారు. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూస్తే రండి, రూతు నయో అక్కడ ఇద్దరు మోయాబీయులని ఇద్దరిని పెళ్లి చేసింది. మోయాబీయులని ఇద్దరు పెళ్లి చేసింది. ఒకతే రూతు, రెండవది ఓర్ఫా. రూతు. రూత్ అంటే ఏంటి, ఓర్ఫా అంటే ఏంటి? 2 మాటలు చదువుకుని ఆపేస్తాను. ఇంకా 5 నిమిషాల్లో ఆపేస్తాను. ఓర్ఫా అంటే అర్థం ఏంటంటే మెడవంచనిది, తిరుగుబాటు చేసేది. ఓర్ఫా అంటే ఏంటి? మెడవంచనిది, కఠిన హృదయం గలది, సోమరి, లోక సంబంధి. ఓర్ఫా అంటే ఏంటి? ఎదురు తిరిగేది, కఠిన హృదయం కలిగినది, సోమరి, మెడవంచనిది, గర్విష్టి అని చెప్పచ్చు వార్ఫాను. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క కఠినమైన మెడవంచని ఎదురు తిరిగే స్వభావం కలిగినటువంటిది. కాబట్టి ఇక్కడ ఒక మాట చూద్దాం. నిర్గమాకాండం వార్ఫా ఎలాంటిదో, వార్ఫా తత్వం ఏంటో నిర్గమాకాండం 32:9. మరి యెహోవా ఇట్లనెను, ఈ ప్రజలను చూచున్నాను. అలాంటిది అన్నమాట. లోబడనులని ప్రజలు. ఓర్ఫ కూడా అదే తత్వం కలిగినటువంటిది. లోబడనులని ప్రజలు. కావున నీ ఊరకుండము, ఆ కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని. కాబట్టి ఆ లోబడనల్లని వారు ఇంకేమంటున్నాడు 7లో, నీ ప్రజలు చెడిపోయిరి. ఏమన్నారు? నీ ప్రజలు చెడిపోయిన వారు, లోబడనల్లని వారు, మెడ వంచనటువంటి వారు, ఎదురు తిరిగేటువంటి వారు. అలాంటి తత్వం కలిగినది ఎవరు? ఓర్ఫా. ఇర్మియా 32:33. నేను పెందలకడ లేచి
ఆ. ఒకటి, బోధను అంగీకరించలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, బోధను అంగీకరించలేదు. రెండు, అది రెండోదండి, నా తట్టు ముఖము తిప్పుకొని వీపునే తిప్పుకున్నారు. ఒకటేంటి, బోధన అంగీకరింపకపోయేది. రెండు, ముఖము తిప్పుకున్నారు. మూడు, ఏమని వాటిని పెట్టిరి. అక్కడ 34, మరియు నా పేరు పెట్టబడిన మందిరమునకు అపవిత్రపరచుడు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. బోధన అంగీకరించలేదు, ముఖం తిప్పుకున్నారు, హేయమైన వాటిని ఆలయంలో పెట్టారు. 35లో బయలుకు బలిపీఠము కట్టించి ఇలా చేయుట నేను ఆజ్ఞాపించలేదు. బయలుకి బలిపీఠం కట్టారు, బయలుపీఠం కట్టారు. 5వది, యోధావారు పాపంలో పడిపోయారు. ఇంకా అంటున్నాడు అక్కడ తర్వాత చివరిలో, మాట నాకెన్నడను తోచలేదు. ఆ విధముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితి ఈ విధంగా ఉన్నదని అక్కడ చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క స్థితిగతులు ఎంతో దీనముగా ఉండేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి మనము అక్కడ భయంకరమైనటువంటి తత్వం కలిగినది ఓర్ఫా భయంకరమైన తత్వము కలిగినటువంటిది. ఆమె యొక్క గుణలక్షణాలు మంచివి కాదు. ఆమె యొక్క పేరులో ఉన్నటువంటి అర్థాలు కూడా దేవునికి ఇంపైనవి కావు. అయినా అలాంటిది కూడా అక్కడి నుంచి ఈవిడితో బయలుదేరి వచ్చినటువంటిదిగా అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత రూత్ ఎలా ఉంది, నయోమి ఏం చేసింది, ఇవన్నిటిని కూడా తర్వాత మనం చూసుకుందాం. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఆపేస్తున్నాను. కాబట్టి మనము వచ్చే సెక్షన్లో ఇప్పుడు మనం ఏం చూసాం, భోజనమును బట్టి మనం దేన్ని కూడా నిర్ణయించకూడదు. ఏమన్నాడు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును అని చెప్పాడు. కాబట్టి ఆ విధముగా మన భోజన ప్రియులం కాకుండా, పేకల దాకా తినేవాళ్ళం కాకుండా, భోజనం దగ్గర కొట్లాడుకునేవాళ్ళం కాకుండా, దేవుని యొక్క పని విషయంలో, దేవుని యొక్క వాక్యం విషయంలో, దేవుని వాక్యమే భోజనం అనుకొని దాన్ని గ్రహించి దాన్ని తిని త్రాగేటువంటి వాడు శ్రేష్టమైనటువంటి వాడుగా అనేక మంది సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వారి కడుపే వారికి దేవుడు అని చెప్పబడతా ఉంది. కాబట్టి ఆ విధముగా మనం ఉండకూడదని చెప్పి అక్కడ చూసాం. ఆహార పదార్థాల గురించి చూసాం. తర్వాత ఏం చూసాం, తర్వాత ఓర్ఫా గురించి చూసాం. అక్కడ జరిగినటువంటి విషయాలన్నింటి గురించి చూసాం. వీటన్నిటిని జ్ఞాపకం పెట్టుకోండి. వచ్చే వారము కొంత మననం చేసుకుని ముందుకి వెళ్ళిపోదాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం.